ఏది ఉత్తమ సాధన, విచ్ ఈస్ ద బెస్ట్ సాధన. చాలామంది జపం చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, భజన్స్ చేస్తూ ఉంటారు, పారాయణలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. మరి ఏది ఉత్తమ సాధన అనే విషయం మీకు తెలియాలి. సో ఇన్ ద యూనివర్స్ ద డివోటీస్ ఆర్ డూయింగ్ పూజ, జప, స్తోత్ర, ధ్యాన, సో మెనీ యాక్టివిటీస్. యూ షుడ్ నో విచ్ ఈస్ ద బెస్ట్ సాధన, ఏది ఉత్తమ సాధన అనేటప్పుడు ధ్యానం చేయడమే ఉత్తమ సాధన. సో మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ సాధన. If you are reading the books, if you are chanting the mantra, if you are doing so many yajnas, out of them the meditation is the excellent sadhana. కాబట్టి పూజలలోన, యజ్ఞాలలోన, పారాయణలోన ధ్యానం చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. ధ్యానం అంటే ఏమిటి అని అంటే చార్జింగ్ ద మైండ్, మనసును మనము ఛార్జ్ చేసుకోవడం. ఒక సెల్ ఉంటుంది, ఆ సెల్ మనం ఏం చేస్తాం, కరెంటు ద్వారా మనము ఛార్జ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అది మొత్తము దాని సిస్టమ్ అంతా కూడా శక్తివంతం అవుతుంది. కాబట్టి ఒక సెల్కు ఛార్జింగ్ ఎలా అవసరమో మనసు కూడా ఛార్జింగ్ అవసరం. మరి ఏమిటా ఛార్జింగ్? మెడిటేషన్ ఈజ్ ద ఛార్జింగ్ ఫర్ ద మైండ్. కాబట్టి ఒక సెల్ ఛార్జ్ కావాలంటే వీ నీడ్ ద కరెంట్. ఇఫ్ యువర్ మైండ్ విల్ బి ఛార్జింగ్, నీ మైండ్ కనుక ఛార్జింగ్ కావాలంటే యూ నీడ్ ద మెడిటేషన్. ఎప్పుడు ధ్యానం చేయడం జరుగుతుందో ఏమవుతుందంటే మనసు పరిశుద్ధం అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1 పాయింట్. ధ్యానం చేసేటువంటి క్లీనింగ్ ఏ సాధన కూడా చేయలేదు. సో మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ ఫర్ ద మైండ్. మనసును శుద్ధి చేసేటువంటి ప్రక్రియ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ సింప్లీ ఎక్స్క్లూజివ్లీ మెడిటేషన్. ఈ మనసు అనేది మనం ఎన్ని సాధనలు చేసినా అది నిశ్చలం కాదు. వాట్ ఎవర్ విల్ డూ, ద మైండ్ విల్ నాట్ గెట్ స్టెబిలిటీ. మీరు పూజ చేసినా, మంత్రం చేసినా, ఏమి చేసినా మనసు నిశ్చలం కాదు. ఎందుకు అని అంటే నువ్వు మనసుతోనే అన్ని చేస్తూ ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పూజ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక వచ్చాను, దీపం వెలిగించాను, పూలు చల్లాను, అగరత్తులు వెలిగించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు నిజంగా మనసు నిశ్చలమవుతుందా అంటే నిశ్చలం అవుతుంది. ఏమిటి కారణం అని అంటే మనసుకు నువ్వు ఒక పని పెట్టావు. మనసుకు నువ్వు ఒక పని పెట్టినప్పుడు అది నిశ్చలం కాదు, అది క్రియాశీలం అవుతూ ఉంటుంది, అది ఇంకా శక్తివంతం అవుతూ ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ఏమిటి అని అంటే యూ షుడ్ నాట్ గివ్ ద వర్క్ టు ద మైండ్. మనం నిద్రలో ఎందుకు ఆనందంగా ఉన్నాము అని అంటే దెర్ ఇస్ నో వర్క్ టు ద మైండ్ ఇన్ ద స్లీపింగ్. ఎందుకు నిద్రలో మనకు సుఖంగా ఉన్నాము అని అంటే దెర్ ఇస్ నో వర్క్ ఫర్ మైండ్, దెర్ ఇస్ నో మైండ్. In the sleeping also there is a mind, but it don't have lot of work. So in the meditation, you have to control the mind with stability. కాబట్టి ధ్యానం చేయడము అనేది ఉత్తమమైనటువంటి సాధన అనే మీరు విషయం తెలుసుకున్నారు. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ విషయంలో పూజా కోటి సమస్తోత్రం, పూజాకోటి సమం స్తోత్రం. అంటే మనం ఎన్నో స్తోత్రాలు చేస్తూ ఉంటాం. చూడండి, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, సాయి సహస్రనామాలు, రకరకాల సహస్రనామాలు చేస్తూ ఉంటారు. శాస్త్రం ఏముంటుందంటే పూజాకోటి సమం స్తోత్రం. అంటే పూజలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. There are 2 persons. One fellow is doing always puja, and there is second person, he is always doing stotra. Who is the best one?
ఇఫ్ యూ ఆస్క్, ద సెకండ్ పర్సన్ ఇస్ ద బెస్ట్ పర్సన్. కాబట్టి ఎవరైతే స్తోత్రం చేస్తున్నారో హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్. సో పూజల కంటే కూడా స్తోత్రం చేయడం ఉత్తమము. ఎందుకని అంటే 1,000,000 పూజలు చేస్తే నీకు ఏ ఫలము కలుగుతుందో ఒక స్తోత్రం చేస్తే కలుగుతుంది. స్తోత్రకోటి సమో జపః. అగైన్ 2 sadhanas you are getting. స్తోత్రకోటి సమో జపః. There are 2 persons again. One fellow is doing stotra, one fellow is doing japa. So one fellow is doing some stotra. Vishvam Vishnu Vashatkaro Bhutavavya Bhavat Prabhu. He is doing like this stotra. And one fellow is doing japa. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya. This is japa. Who is the best one? Means the second person is best person. So who is doing the japa? He is the best one. Because కారణం ఏమిటి అని అంటే 1,000,000 స్తోత్రాలు చేస్తే ఏ ఫలము కలుగుతుందో, ఇఫ్ యూ చాంట్ crores of times of stotra, whatever will get the phala, result, the same result you will get only by doing japa. So puja, stotra and japa. Japa koti samo dhyanah. Now he is coming to the 4th point. Japa koti samo dhyanah. 1,000,000 జపాలు చేస్తూ ఉన్నాడు ఒకడు. Again there are 2 persons. One fellow is doing japa, one fellow is simply doing meditation. Who is the best one? Meditator is the best one. కాబట్టి ఇద్దరు ఉన్నారు. ఒకరేమో స్తోత్రాలు చేస్తూ ఉన్నారు, ఒకరేమో జపం చేస్తూ ఉన్నాడు. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం దేవాయ నమః. He is doing like this japas. One fellow is simply in the meditation. Who is the best one? Meditation is the best person. Dhyana koti samo layah. Again, 5th phase. There are 2 persons again. One fellow is doing meditation, one fellow is in samadhi. Who is the best one? If you ask, the fellow who is in samadhi is the best one. ఏది ఉత్తమమైనటువంటిది మార్గము అని అంటే, ఇదిగో సమాధిలో ఉండడమే మార్గము. నువ్వు పూజ చేస్తున్నా, స్తోత్రం చేస్తున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, నువ్వు ఎక్కడ చేరాలి? సమాధిలోని చేరాలి, సమాధిని పొందాలి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ పూజ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ స్తోత్ర, ఇఫ్ యు ఆర్ డూయింగ్ జప, ఇఫ్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్, యు హ్యావ్ టు కమ్ టు ద కన్క్లూషన్ దట్ ఈస్ ద సమాధి. నీవు ఏం సాధించాలయ్యా అని అంటే సమాధిని పొందాలి. యు హ్యావ్ టు గెట్ ద సమాధి. మనోలయ. మీకు ఇందాక నేను చెప్పాను, మనసుకు పని పెట్టకండి అని చెప్పాను. డోంట్ గివ్ టు ద వర్క్ టు ద మైండ్. మరి ఏం చేయాలి? మనసును యూ హ్యావ్ టు క్రాస్ దిస్ మైండ్. నీవు మనసును క్రాస్ చేయాలి. హౌ టు క్రాస్ దిస్ మైండ్? యూ హ్యావ్ టు కీప్ ఇన్ టు ద డీపర్ మెడిటేషన్. దాన్ని నువ్వు ఒక తీవ్రమైనటువంటి లోతైనటువంటి ధ్యానం లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ద మైండ్ విల్ డిసపియర్. మనసు అదృశ్యమైపోతుంది. ద మైండ్ డిడ్ నాట్ గెట్ డెస్ట్రాయిడ్. మనసు ఎప్పుడు కూడా నాశనం కాదు, అది ఇట్ విల్ డిసపియర్. మనసు నిద్రలో కూడా మనకు దాని నాశనం జరగదు, అది అదృశ్యం అవుతుంది. ఎందుకు నిద్రలో సుఖంగా ఉన్నాము అని అంటే మనసు అదృశ్యమైంది, మనసు నాశనం కాలే. The mind disappears, not destroyed. When we'll go to the deep meditation, then immediately the mind will disappear. Immediately you will get the ultimate Brahmananda. How
how much time you will spend in the meditation, that much time you will enjoy the ultimate bliss of the Brahmananda. ఇప్పుడు ఎంతసేపు నువ్వు ధ్యానంలో కూర్చుంటావో అంతసేపు నువ్వు ఆ బ్రహ్మానంద పారవశ్యాన్ని అనుభవిస్తావు.